గంటకు 603 కిలోమీటర్ల స్పీడ్. జపాన్ L0 మాగ్లెవ్ రైల్ ప్రపంచ రికార్డ్. గాల్లో తేలుతూ బుల్లెట్ కన్నా వేగంగా దూసుకుపోయే ప్రయాణికుల రైలును మీరు ఎప్పుడైనా ఊహించారా? దానికి అసలు చక్రాలే ఉండవని చెబితే మీరు నమ్ముతారా? అవును, మీరు విన్నది అక్షరాల నిజం. జపాన్కు చెందిన L0 మాగ్లెవ్ రైలు భూమిపైనే అత్యంత వేగవంతమైన ప్రయాణికుల రైలుగా చరిత్ర సృష్టించబోతుంది. సాధారణంగా మనం చూసే రైళ్లు పట్టాలపై చక్రాలతో పరుగులు తీస్తాయి. కానీ ఈ L0 మాగ్లెవ్ రైలుకు ఒక్క చక్రం కూడా ఉండదు. అయినా సరే ఇది గంటకు ఏకంగా 603 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే ప్రపంచ రికార్డును నెలకొల్పింది. అంటే మన ఊహకు కూడా అందని వేగం అన్నమాట. అసలు చక్రాలు లేకుండా రైలు ఎలా వెళ్తుంది? ఇక్కడే ఉంది అసలైన మ్యాజిక్. ఈ రైలు మ్యాగ్నెటిక్ లెవిటేషన్ అనే టెక్నాలజీతో పనిచేస్తుంది. ఒకే రకమైన ధృవాలు ఉన్న రెండు అయస్కాంతాలు ఒకదానికొకటి ఎలా నెట్టేసుకుంటాయో మనకు తెలుసు కదా. అదే ఫార్ములాను ఉపయోగించి ఈ రైలు ట్రాక్ల మీద ఏకంగా 4 అంగుళాల ఎత్తులో గాల్లో తేలుతూ పనిచేస్తుంది. ఈ రైలును గాల్లోకి ఎత్తడానికి, మార్గనిర్దేశం చేయడానికి, ముందుకు నడిపించడానికి ఇందులో సాధారణ అయస్కాంతాలను వాడలేదు. -269 వరకు చల్లబరిచిన సూపర్ కండక్టింగ్ అయస్కాంతాలను ఉపయోగిస్తారు. గాల్లో తేలడం వల్ల ట్రాక్ కు రైలుకు మధ్య ఫ్రిక్షన్ అనేది పూర్తిగా జీరో అయిపోతుంది. అందుకే ఇది పట్టాలపై ప్రయాణించదు, గాల్లో జారుకుంటూ సైన్స్ ఫిక్షన్ మాయలా వెళ్తుంది. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ L0 మాగ్లెవ్ రైలు అంచనాల ప్రకారం 2034-35 నాటికి పూర్తిగా ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఇది ఒక్కసారి సేవలోకి వస్తే టోక్యో నుండి నాగోయో నగరాలకు మధ్య ప్రయాణ సమయం కేవలం 40 నిమిషాలకు తగ్గిపోతుంది. ఒకప్పుడు ఇది గంటల తరబడి సాగే ప్రయాణం. నిజం చెప్పాలంటే జపాన్ కేవలం ఒక వేగవంతమైన రైలును మాత్రమే నిర్మించలేదు, వారు ఏకంగా భూ రవాణా వ్యవస్థ భవిష్యత్తును నిర్మించారు. చక్రాలు లేకుండా, ఘర్షణ లేకుండా కేవలం అయస్కాంత శక్తితో పనిచేసే ఈ రైలు ఒక సంపూర్ణ ఇంజనీరింగ్ అద్భుతానికి సజీవ సాక్ష్యం.